ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ఆది కాండము 22వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాము. నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. అద్భుతమైన వాగ్దానం ఇక ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. ఎవరైతే దేవుని యొక్క మాట వింటారో వారు ఆశీర్వదింపబడతారు. వారి సంతానం ఆశీర్వదింపబడుతుంది. వారి సంతానం వలన భూలోకములోని జనములన్నీ కూడా ఆశీర్వదింపబడతాయని చెప్పి దేవుని యొక్క వాక్యం బహుస్పష్టంగా ఇక ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతుంది. ఎవరైతే దేవుని యొక్క మాట శ్రద్ధగా వింటారో వారు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. దేవుని యొక్క ఆశీర్వాదం లేకుండా మనం ఫలించలేము, మనం అభివృద్ధి చెందలేము, మనకు క్షేమం అనేది ఉండదు. ఇక ఉదయకాల సమయంలో దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటే ఆ ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది, ఆ ఆశీర్వాదం శాంతిని ఇస్తుంది, ఆ ఆశీర్వాదం దీర్ఘాయుష్ని ఇస్తుంది. ఆ ఆశీర్వాదం ద్వారా మన యొక్క జీవితంలో అన్నీ కూడా కలుగుతాయి. ఉదయకాల సమయంలో ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే దేవుని యొక్క మాట వినేవారముగా మనం ఉండాలి. ఇక ఉదయకాల సమయంలో దేవుని మాట వినేవారంగా ఉన్నామా, దేవుని యొక్క మాటలు నిర్లక్ష్యంగా చూసేవారంగా మనం ఉంటున్నామా? ఒకసారి ఈ ఒక ఉదయకాల సమయంలో పరిశీలన చేసుకుని దేవుని యొక్క మాట నిర్లక్ష్యపరిచే ఆ యొక్క మనసు ఉంటే అది తీసివేసుకుని దేవుని యొక్క మాటలు విని దేవుని యొక్క మాటల ప్రకారం జీవిస్తూ వాటిని అనుసరిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకొని మీరు పొందుకోవడమే కాదు, మీ సంతానము కూడా ఆ ఆశీర్వాదం పొందుకుంటుంది. మీ సంతానము ద్వారా అనేక మంది కూడా ఆశీర్వదింపబడతారు. ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు వింటూ అనుసరిస్తూ దేవునికి ఇష్టలుగా ప్రియులుగా ఉంటూ దేవుని యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఎవరైతే నీ యొక్క మాట వింటారో వారిని నువ్వు ఆశీర్వదిస్తావు. వారి సంతానం వలన భూలోకంలోని జనములన్నీ కూడా ఆశీర్వదింపబడతాయని చెప్పి ఈరోజు నీకు వాక్యం ద్వారా వాగ్దానం చేస్తున్నావు. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఎవరైతే తమ హృదయాలు మార్చుకొని నీ మాట విని నేను అనుసరిస్తానని చెప్పి తీర్మానం చేసుకుంటున్నారో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.